తాడిపల్లి లక్ష్మణరావు, ఏపీ మెకానిక్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పనిచేస్తాను. ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారం. మరి అక్టోబర్ 22వ తేదీన మరి సముద్రంలో వేటకెళ్ళి బోట్ నెంబరు 735 గల బోటు మరి బంగ్లాదేశ్ సరిహద్దుల్లో బంగ్లాదేశ్ నేవల్ పోస్ట్ వరకు చిక్కుకోవడం జరిగింది. మరి ఆ రోజు నుంచి కూడా ఆయా కుటుంబాలు చాలా చిక్కుకున్నటువంటి మన మత్స్యకార సోదరుల్ని తీసుకురావడానికి శతవిధాలుగా ప్రయత్నం చేసి ఈ రోజున మాకు మోక్షం కలిగినట్టుగా ఒక బంగ్లాదేశ్ గవర్నమెంట్ నుంచి ఒక ఆర్డర్ కాపీ మాకు రావడం జరిగినది. మరి సంక్రాంతి సంబరాలు ముగించుకొని అని వెంటనే మేము బయటకు వచ్చిన తరుణంలో ఈ యొక్క వార్త తెలియడం మాకు ఇంకా పండుగ వాతావరణం కంటే గొప్పగా చేసుకునేటువంటి అవకాశం కలిగింది. ముఖ్యంగా ఈ అక్టోబర్ 22వ తేదీన చిక్కుకున్న మత్స్యకారులు ఆ కుటుంబాలు ఆర్నాదాలు వాళ్ళ గోల వాళ్ళ కేకలు పిల్లలతో రోజు ఆఫీస్కి వచ్చి వాళ్ళు బాధపడుతుంటే మాకు చాలా బాధ అనిపించింది. వాళ్ళ బాధ చూడలేక ఇప్పుడు చెప్పిన నాయకులందరి దగ్గరికి తిరిగి వాళ్ళ యొక్క బాధ చెప్పి గోడి వినిపించుకునేవారు. మరి అందరూ కూడా ఎక్కడ కూడా ఎటువంటి అసహనానికి గురవ్వకుండా మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి ఈ మత్స్యకార కుటుంబాలు తీసుకురావడానికి అన్ని విధాలుగా ప్రయత్నం చేశారు. ఎందుకంటే ప్రతిదీ కూడా కొంతమంది దీన్ని రాజకీయ కోణంలో తీసుకెళ్ళారు. రాజకీయ కోణంలో కాకుండా ఇప్పటికే 4-5 సార్లు ఇదే ఆఫీసులో ఈ దొరికిపోయిన కుటుంబాలతో మేము ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగినది. ఆయా కుటుంబాలకి మా అసోసియేషన్ తరపు నుంచి కానీ మరి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే వంశకృష్ణ శ్రీనివాసరావు గారు అయితేనేమి, అలాగే ఇక్కడ పార్లమెంట్ సభ్యులు భర్త గారి ఆధ్వర్యంలో ఎన్నో కొన్ని నిత్యావసర వస్తువులు అలాగే కొంత నగదు రూపం కూడా చెల్లించి ఆయా కుటుంబాలని ఆదుకోవడం జరిగింది. ఇటీవల కాలంలో వారం రోజుల క్రితమే మరి మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ కుటుంబాలలో దొరికిపోయిన మత్స్యకారు ఫ్యామిలీస్ ఒక్కొక్కరికి 30,000 రూపాయలు వారికి జీతభత్యాల కింద ఇవ్వడం జరిగింది. అయితే ప్రభుత్వం అన్ని విధాలుగా కూడా ఎక్కడ కేంద్ర ప్రభుత్వం అయితేనేమి రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి ఎక్కడ కూడా ఎటువంటి నిర్లక్ష్యం చేయకుండా అన్ని విధాలుగా బంగ్లాదేశ్ ప్రభుత్వంతో మరి సంప్రదింపులు చేసి తీసుకురావడానికి అన్ని విధాల ప్రయత్నం చేశారు. దురదృష్టం ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో బంగ్లాదేశ్కి భారతదేశానికి ఉన్న సంబంధాలు ఏ విధంగా ఉన్నాయో మరి మీ అందరికీ తెలుసు. మరి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇటీవల కాలంలో 45 రోజుల్లో మరి భారతదేశ పౌరుల్ని 9 మందిని వాళ్ళు ఆహుతి చేశారు, వాళ్ళ పొట్టన పెట్టుకున్నారు. ఇటువంటి తరుణంలో మరి మంచి వాతావరణం తీసుకొచ్చిన మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి ఎంతైనా మన ఆంధ్రప్రదేశ్ ఏపీ మెకానిక్ అసోసియేషన్ తరఫున ప్రత్యేకమైన అభినందనలు తెలియజేయాలి. ఎందుకంటే గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఇదే మత్స్యకార సోదరులు చిక్కుకోవడం జరిగినది. సుమారుగా 5 నెలలు వ్యవధి పట్టింది. అలాగే లక్షలాది రూపాయలు కూడా వచ్చి చేయించడం జరిగింది. అటువంటి డబ్బులు ఎక్కడ కూడా నోచుకోకుండా మరి ఎవరిని ఎటువంటి వృత్తులు పడకుండా ఈ కుటుంబాలకి భరోసా ఇస్తూ భద్రత కల్పిస్తూ వాళ్ళకి బత్యాలు ఇస్తూ మరి ఈ దొరికిపోయిన కుటుంబాలని తీసుకురావడానికి ఎంతో సాక్షాత్యంగా ప్రయత్నం చేసినానంటే కూటమి ప్రభుత్వంలో పనిచేస్తున్న ప్రతి నాయకులకి మా దొరికిపోయిన 9 మంది కుటుంబాల తరపున ఏపీ మెకానిక్ అసోసియేషన్ తరపున ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటున్నాం. మరి యొక్క ఆర్డర్ కాపీ ఏమంటే భారతదేశ జాలాలు బంగ్లాదేశ్లో ఉన్నటువంటి 23 కూడా రిలీజ్ ఆర్డర్ అనేది రావడం జరిగింది. అందులో ముఖ్యంగా మన విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ చెందినటువంటి 9 మంది మత్స్యకారులు ఉన్నారు. చాలా సంతోషమైన వాతావరణం మాకు వచ్చింది. మరి ఎంతటా ఘనవీర్యం సాధించిన కూటమి నాయకులందరికీ కూడా మరొక్కసారి ప్రతి ఒక్కరికి కూడా పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి అతి త్వరలోనే మా అసోసియేషన్ తరపున 1-2 రోజుల్లో మరి బంగ్లాదేశ్ బయలుదేరి వాళ్ళందరినీ సురక్షితంగా తీసుకొచ్చి ఆయా కుటుంబాలకి అప్పు చెప్పడం జరుగుతుందని సందర్భంగా మీ ద్వారాగా తెలియజేస్తున్నాను. చిన్నప్పటి డ్రైవర్ అటుకెళ్ళారు 9 మంది. 10వ నెల 22 బోట్ దొరికిపోయింది. నైట్ పంపాము 12 గంటల టైం అప్పటి నుంచి మా వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటనేది మాకు తెలియకున్నా సరే 1-10 చెప్పేవాళ్ళు, అమ్మ మీ వాళ్ళు బాగా ఉన్నారు అని సూని ఆఫీస్ పెద్దలు బాగా మాకు ధైర్యం చెప్పారు. అయినా వాళ్ళు ఎంత ధైర్యం చెప్పినా మేము ధైర్యం కోల్పోవాలి. ఎందుకంటే వాళ్ళు ఎలా ఉన్నారో మాకు తెలిసేది కాదు.
మా ఊరు పెద్దలు మరి అందరూ లోకమాధవి, ఇక్కడ ఎమ్మెల్యే గారు వంశీకృష్ణ గారు, ఇక్కడ మళ్ళీ మన ఎంపీ భర్త గారు వాళ్ళందరూ కూడా బాగా సహకరించారు. బేగా తీసుకొస్తామన్నారు. అలాగే అంత త్వరగా తీసుకొస్తున్నారు కూడా. మా వాళ్ళు తీసుకొచ్చి మా దగ్గర పెట్టినంత వరకు మాకు వీళ్ళు భరోసా అయితే ఇచ్చారు. తీసుకొస్తామమ్మా అని కూడా అన్నారు. ఇప్పుడు తీసుకొస్తామని నాకు అక్కడ చెప్పి కూడా వచ్చి చెప్పారు. మాకు ధైర్యం నింపేసి వెళ్ళారు. వచ్చేస్తారమ్మా మీ వాళ్ళు ఏం బ్యాంక్ పడకండి అని చెప్పారని వచ్చేస్తారనేసి అన్నారు. అది ఇంతవరకు కూడా మా తోటి నాయకులందరూ బాగా చేశారు సేవ. మా వాళ్ళు తీసుకురావడానికి కూడా బాగా ప్రయత్నించారు. పూణె ఆఫీస్ పెద్దలు కూడా బోటు వాళ్ళు కూడా ట్రై చేశారు ఎంతో. అందరికీ కృతజ్ఞతలు. మా వాళ్ళు తీసుకొచ్చిన అందరికీ చాలా థ్యాంక్స్. చాలా మా నుంచి మా వాళ్ళు ఇంత త్వరగా తీసుకొచ్చినందుకు మీకు చాలా చెయ్యలెత్తి మొక్కడానికి, అసలు చెయ్యలెత్తి మొక్కినా సరే మీకు అంత తక్కువగా అయిపోద్ది అనేసి అని మా బాధ. కానీ మీరు తీసుకొస్తున్నారు. అది